హలో ఫ్రెండ్స్, ప్రెజెంట్ కొందరు అమ్మాయిలు ఆడవాళ్ళు చాలా బరి తెగిస్తున్నారు. ముఖ్యంగా తమ శృంగార కోరికలతో బాగా దిగజారిపోతున్నారు. అసలు ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారా అంటే అవుననే చెప్పాలి. అందుకే సమాజంలో రోజు రోజుకు ఇలాంటి వారి విషయంలో క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కొందరు ఆడవాళ్ళు తమ కామసుఖం కోసం, డబ్బుల కోసం లెక్కకు మించి పెళ్లిళ్ళు చేసుకొని నిత్య పెళ్లి కూతురులాగా వార్తలోకి ఎక్కారు. అయితే ఒక 16 ఏళ్ల అమ్మాయి కూడా శృంగారంకు అలవాటు పడి ఏకంగా 9 మందిని బలి తీసుకుంది. ఇంతకు అసలేం జరిగింది? ఇన్ని పెళ్లిళ్ళు ఎలా చేసుకుంది? చివరికి ఎలా బయటపడింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఇలాంటి కొందరు ఆడవాళ్ళు పెళ్లి పేరుతో మీ లైఫ్లోకి వచ్చినప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. లేదంటే పరిస్థితులు మరోలా ఉంటాయి. వీడియోలోకి వెళ్తే పంజాబ్లోని బటిండాలోని ఓ గ్రామంలోని బలవంత్ సింగ్, అమన్ ప్రీత్ కౌర్ అనే దంపతులుండగా వారికి 5 ఆడపిల్లలుండేవారు. వారిది మధ్యతరగతి కుటుంబం. అయితే పెద్ద కూతురికి పెళ్లి చేయగా రెండవ కూతురే లాలావని. లాలావని 16 ఏళ్ల వయసులో ఉండగా ఆమె తన 10th క్లాస్ పూర్తయి టైలరింగ్ పనులు నేర్చుకుంటూ ఉండేది. తన అక్క ప్రెగ్నెంట్ కావడంతో ఆమెకు కొన్ని రోజుల పాటు తోడుగా ఉండడానికి లాలావని తన అక్క ఇంటికి వెళ్ళగా అలా కొన్ని రోజులు బాగానే ఉంది. అయితే తన అక్క భర్త ఆమెను మెల్లిమెల్లిగా లొంగ తీసుకోవడంతో లాలావని కూడా తన బావకు మెల్లిమెల్లిగా క్లోజ్ అవుతుండేది. అలా తన అక్క పడుకున్న సమయంలో వారిద్దరూ ఏకాంతంగా గడుపుతూ ఉండేవారు. వారి మధ్య ఏదో నడుస్తుందని లాలావని అక్కకు అనుమానం రాగా ఓసారి మధ్యరాత్రి సమయంలో లాలావని తన అక్క భర్త ఏకాంతంగా ఉన్న సమయంలో తన అక్క వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. దీంతో ఆమె లాలావనిని కొట్టి తన జీవితం ఎక్కడ నాశనం చేస్తుందో అని మరుసటి రోజే తన తల్లిదండ్రులను పిలిపించి వారికి విషయం చెప్పి వెంటనే పెళ్లి చేయమని చెప్పి లాలావనిని వారితో పంపించింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే ఒక అబ్బాయిని చూసి లాలావనికి పెళ్లి చేసేస్తారు. పెళ్లి తర్వాత లాలావని తన భర్తతో బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని రోజుల తర్వాత ఆమెకు అతడితో బోర్ కొట్టడంతో అతడిని వదిలించుకోవాలని చూసింది. దీంతో తనకు తెలిసిన ఓ ఆయుర్వేద వైద్యుని ద్వారా తన భర్తకు తినే ఆహారంలో ఏవేవో మందులు వేసి అతడి ఆరోగ్యం పూర్తిగా పాడయ్యేలా చేసింది. భర్త లేవలేని పరిస్థితిలో ఉండగా ఆమె కోరికలను తీర్చుకోవడం కోసం ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకునేది. అలా కొన్ని రోజుల తర్వాత తన భర్త చనిపోగా ఆ తర్వాత ఆమె వేరే మగవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ వారితో ఏకాంతంగా గడిపేది. అలా ఒకవైపు సుఖం, మరోవైపు డబ్బు రావడంతో తను ఈ పని బాగుంది కదా అని కొనసాగించింది. దీంతో ఆమెకు కొంత డబ్బున్న ఓ వ్యక్తి పరిచయం కావడంతో అతడిని ప్రేమించి పెళ్లి చేసుకొని అలా ఆ తర్వాత అతని దగ్గర మెల్లిమెల్లిగా డబ్బులు, బంగారం తీసుకుంటూ ఉండేది. అతడితో కూడా బాగా సుఖంను పొందగా అతడు కూడా బోర్ కొట్టడంతో అతని దగ్గర వసూలు చేసుకుని వదిలించుకునేది. అలా ప్లేసులు మారుతూ మరో 6 మందిని పెళ్లి చేసుకొని కోరికలను తీర్చుకొని వారి దగ్గర డబ్బులు లాక్కొని వదిలేయడమో లేదా వారికి ఆయుర్వేదం మందు పెట్టి మంచాన బారిన పడేయడమో చేసేది. మధ్యలో 2-3 సార్లు ప్రెగ్నెంట్ కావడంతో సైలెంట్గా టాబ్లెట్స్ వేసుకొని కరిగించుకునేది. అలా చివరిగా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోగా ఆ వ్యక్తి దగ్గర కూడా కొన్ని రోజుల పాటు ఉండి అతడి దగ్గర కూడా డబ్బులు లాంటివి తీసుకొని అతడిని లేకుండా చేయాలని అనుకుంది. దీంతో అతడికి కూడా ఆయుర్వేద మందును తినే ఫుడ్లో పెట్టగా మెల్లిమెల్లిగా అతడి ఆరోగ్యం బాగా క్షీణించిపోవడంతో వెంటనే తన ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్కు తీసుకొని వెళ్లారు. అయితే అప్పటికే లాలావని మీద ఆ ఫ్యామిలీకి అనుమానం ఉండడంతో ఆమెను ఎక్కడకు పంపించకుండా ఇంట్లో బంధించారు. హాస్పిటల్లో ఆమె భర్త చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు అనుమానంతో అతడికి పోస్ట్ మార్టం చేయించగా అందులో అతడికి ఏదో పసరు మందు పెట్టించినట్లుగా తెలిసింది. అప్పటికే ఆమెను బంధించి ఉంచగా అతని కుటుంబ సభ్యులు నేరుగా పోలీసులతో లాలావని మీద అనుమానం ఉందని తెలిపారు. పోలీసులు కూడా ఆమెను అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో విచారించగా ఆమె అన్ని విషయాలు చెప్పుకొచ్చింది. దీంతో ఈమె చాలా మంది జీవితాలను నాశనం చేసిందని ఆమెను అరెస్ట్ చేశారు. నిజంగా ఇదంతా వింటుంటే అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని అనిపించక తప్పదు. ఇలాంటివి చాలా చోట్లోనే జరిగాయి. ఆ మధ్య తమిళనాడులో కూడా ఒక మహిళ ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకొని పెళ్లిళ్లలో హాఫ్ సెంచరీ కొట్టేసింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ ప్రాంతానికి చెందిన 35 సంవత్సరాల అబ్బాయికి పెళ్లి కాకపోవడంతో పెళ్లి కూతురు కోసం ద తమిళ్ వే అనే వెబ్సైట్ ద్వారా సంధ్య అనే మహిళను పరిచయం చేసుకుని ఆమెను తన కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి రాత్రి తర్వాత సంధ్య ప్రవర్తనలో తేడా రావడంతో
ఆమె ఆధార్ కార్డును పరిశీలించారు భర్త కుటుంబ సభ్యులు. దీంతో ఆధార్ కార్డులో వయసుతో పాటు తన భర్త పేరుండడంతో ఆశ్చర్యపోయిన వాళ్ళు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి అన్ని విషయాలు బయట పెట్టించారు. అలా ఆమె చాలా మందితో పెళ్లి జరిగిన తర్వాత మొదటి రాత్రి గడిచాక వారితో గొడవపడి ఇంట్లోని డబ్బులు అలాగే నగలతో పరారవుతుందని పోలీసులు కనిపెట్టారు. ఇలా జరిగిన తర్వాత కుటుంబం పరువు పోతుందని ఆమెతో పెళ్లి జరిగిన వ్యక్తుల కుటుంబ సభ్యులు మౌనంగా ఉండిపోయారని, ఒకవేళ ఆ విషయంపై ప్రశ్నిస్తే నగ్నంగా ఉన్న ఫోటోలను బయట పెడతానని బెదిరింపులకు దిగేదని, అలా ఏకంగా 50 మంది వరకును మోసం చేసిందని పోలీసులు తెలిపారు. అయితే ఇలా మోసం చేస్తున్న సమయంలో ఒక్కో పెళ్లికి ఒక్కొక్క పేరుతో సంధ్య మగవారిని బుట్టలో వేసుకునేదని పోలీసులు తెలిపారు. ఇక మరో మహిళ కూడా నిత్య పెళ్లి కూతురుగా అరెస్ట్ అయింది. అసలు విషయం ఏంటంటే తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళం ప్రాంతంలో ఫైనాన్స్ వ్యాపారిగా ఉన్న మూర్తి అనే వ్యక్తికి ఇన్స్టాగ్రామ్లో రషీదా అనే ఓ అమ్మాయి పరిచయం అయింది. దీంతో ఇద్దరు పదే పదే చాటింగ్లు చేసుకున్నారు. ఇక ఈ చాటింగ్ కాస్త ప్రేమగా మారింది. దీంతో కొన్ని రోజుల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. తర్వాత మంచి ముహూర్తం చూసుకొని మూర్తి రషీద పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళైన కొన్ని రోజులకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు పెరిగాయి. దీంతో రషీద ఎవ్వరు లేని సమయం చూసుకొని ఇంట్లో ఉన్న 1,50,00,000 నగదు 5 తులాల బంగారం తీసుకొని వెళ్ళిపోయింది. ఇక ఇదంతా గుర్తించిన ఆమె భర్త మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రషీద మీద కేసు నమోదు చేసి ఆమెను మొత్తానికి పట్టుకొని తమ స్టైల్లో విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రషీద ఒక నిత్య పెళ్లి కూతురని, ఆమె ఇన్స్టాగ్రామ్లో చాలా మంది అబ్బాయిలతో చాటింగ్ చేసినట్లుగా తేల్చారు. అలా బాగా డబ్బున్న వాళ్ళని చూసి వారికి రిక్వెస్ట్లు పెట్టి వారితో చాటింగ్ చేస్తుందని, తర్వాత వారిని పెళ్లి చేసుకొని నగదు బంగారు ఆభరణాలతో పారిపోతుందని తెలిపారు. అలా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో 8 మందిని పెళ్లి చేసుకుందని, ఆ తర్వాత వారిని మోసం చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఇక మధ్యప్రదేశ్లోని హర్దాలో పెళ్లి పీటల మీద ఉన్న పెళ్లి కూతురును పోలీసులు ఏకంగా అరెస్ట్ చేశారు. కారణం ఆ వధువుకు ఇది 7వ పెళ్లి అని పోలీసులు చెప్పడంతో అందరూ షాక్. ఇంతకుముందు ఆమె 6గురిని పెళ్లి చేసుకున్న తర్వాత రాత్రికి రాత్రే వారిని దోచుకొని పారిపోయిందని చెప్పడంతో మండపంపై కూర్చున్న వరుడు దెబ్బకు స్పృహ కోల్పోయాడు. ఇక పోలీసులకు తెలిపిన ప్రకారం వధువు అనిత అంతకుముందే హర్దాకి చెందిన యువకుడు అజయ్ పాండేని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె తన భర్తతో కలిసి హర్డాలోని పాకు వచ్చి తనకు ఆకలిగా ఉందని భర్త అజయ్తో చెప్పింది. దీంతో అజయ్ కొన్ని ఆహార పదార్థాలు కొనేందుకు వెళ్ళగా ఈ గ్యాప్లో అనిత పారిపోయింది. ఇక అజయ్ ఆమె కోసం వెతికినా ఆమె ఎక్కడా కనిపించలేదు. ఫోన్ చేయగా అనిత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. తర్వాత అనిత కుటుంబీకులకు ఫోన్ చేయగా అక్కడి నుంచి కూడా ఎవరు స్పందించలేరు. దీంతో కిడ్నాప్ చేసి ఉంటారని అజయ్ అనుకున్నాడు. అలా తన భార్య కనిపించడం లేదని అతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేయగా అజయ్ను దొంగ పెళ్లి కూతురు ముఠా మోసం చేసి ఉంటుందని వారు అనుమానించారు. అలా పోలీసులు అజయ్ని ఎవరిని పెళ్లి చేసుకున్నారో అని ప్రశ్నించగా అప్పుడు అజయ్ రాంబరోజ్ అనే వ్యక్తి పెళ్లి గురించి తమను సంప్రదించాడని, అలా తన దత్తత తీసుకున్న మేనకోడలు అనిత కోసం వరుడిని కూడా వెతుకుతున్నారని, తమది పేద కుటుంబమని, మీరు 1 లక్ష సాయం చేస్తే ఆమె మీతో బాగుంటుందని అన్నాడట. అలా తను అనిత కుటుంబానికి ₹1,00,000 అలాగే 90,000 విలువైన నగలను తయారు చేసి అనితకిచ్చాడట. తర్వాత పెళ్లి చేసుకున్నామని, ఇక పెళ్లైన తర్వాత అనిత జూన్ 30వ తేదీ నుంచి కనిపించకుండా పోయిందని అన్నాడు. అలా అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిత ఆమె కుటుంబ సభ్యుల నంబర్లు తీసుకున్నారు. కాల్ వివరాలు, నిఘా సహాయంతో మొత్తానికి అనిత ఆచూకీ తెలుసుకున్నారు. ఇక ఈ కేసులో దొంగ వధువు అనిత అలియాస్ శివాని దుబే, తల్లి రేఖ, వికలాంగుడైన తండ్రి గజానన్ అలియాస్ కల్లు, అత్త చాందిని, మామ రంబోరోస్లను అరెస్ట్ చేశారు. అనితను అరెస్ట్ చేసేటప్పుడు ఆమె పెళ్లి కూతురు వేషం వేసింది. 7వ పెళ్లి చేసుకోబోతుంది. అయితే 7 అడుగులు వేయకముందే పోలీసులు ఆమెను తమ ముఠాను పట్టుకున్నారు. హర్దా నుంచి మోసపోయిన డబ్బు, నగలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దొంగ వధువైన అనిత ముఠా దేవాస్లోని కటేగౌకు చెందినవారు. వాళ్ళు గుణ, దేవాస్, సేహోర్, హర్దా జిల్లాలో మొత్తం 6 మందిని మోసం చేశారని, ఇంతమందిని పెళ్లి పేరుతో అడ్వాన్స్డ్గా డబ్బులు తీసుకొని తర్వాత పెళ్లి కూతురు సాకుగా చూపి డబ్బు నగలతో మాయమయ్యేవారని, దొంగ పెళ్లి కూతురు ఆమె గ్యాంగ్ పెళ్లి చేసుకోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తుల కోసం వెతుకుతున్నారని, లేదా అతను వయసులో చాలా పెద్దవాడై ఉండే వాళ్ళను టార్గెట్ చేసేవారని పోలీసులు తెలిపారు. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారు అవతలి అమ్మాయి బ్యాక్గ్రౌండ్ పూర్తిగా తెలుసుకున్న తర్వాతే చేసుకోవడం మంచిది. లేదంటే ఎవరు ఏ విధంగా మోసం చేస్తారో అనేది తెలియదు. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయంను కామెంట్ రూపంలో తెలపండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.